దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 5 జూలై 2025. ఈ సంవత్సరంలో 186వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యోబు పుస్తకము 31, 32 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు. మొదటిగా యోబు 31వ అధ్యాయం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకని నేను ఎలాగూ చూచుదును. అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును గదా, నా అడుగు జోడలన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను ద్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక. నేను నాటినది పెరికివేయబడును గాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురును గాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలం చేయను. నా పనివాడైనను నా పనికత్తి అయినను నాతో వ్యాజ్యం ఆడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేం చేయదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఎత్తును? గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భంలో మమ్ము రూపించిన వాడు ఒక్కడే గదా. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. బీదలకు వస్త్రం లేకపోవటం నేను చూడగను. వారి దేహంలో నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మంలో నాకు సహాయం దొరుకునని, తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. నా బాహువు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగు చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శనైతిని. దేవుని మహాత్యం ఎదుట నేను నిలువజాలననియు, ఆయన నన్ను నిర్మూలం చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమన్నున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేను అలాగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపం చేయుటకు నా నోటికి నేను చోటియనే లేదు. అతడు పెట్టిన భోజనం తిని తృప్తి పొందని వారిని చూపింపగలవారెవరని, నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా. ఆదాం చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల, పరమన్నున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవరాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు.
సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక. నిశ్చయంగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును, నాకు కిరీటంగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసదను. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనం ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, యవలకు ప్రతిగా కలుపును మొలచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. యోబు 32వ అధ్యాయము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుడు చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించాను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమీ చెప్పకయే యోబు మీద దోషము మోపి ఎందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించాను. వారు ఎలీహు కన్నా తక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ఇయ్యకపోవట చూచినప్పుడు అతని కోపం రేగను. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడు ఎలీహు ఇలాగ మాట్లాడసాగాను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటుని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయం తెలిసిన వారు కారు. కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యం తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరనియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఇయ్యకై ఉన్నారు. పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. కాగా వారికి నేమియూ ప్రత్యుత్తరం చెప్పకై ఉన్నారు. వారు మాట్లాడకపోవట చూచి నేను ఊరకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరంను నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యం తెలిపెదను. నా మనస్సు నిండా మాటలు ఉన్నవి. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. నా మనసు తెరవబడని ద్రాక్షరసపు తిత్తి వలె ఉన్నది. క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవటకు సిద్ధముగా ఉన్నది. నేను మాట్లాడి ఆయాసం తీర్చుకొనిదను. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతనై ఉండను. నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నిర్మూలం చేయును. కొత్త నిబంధన అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం వరకు. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగెర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును
అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకం గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అని పేరునకు గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూచి, సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిందానని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్న వారిను ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చారు. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవాలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లా నేను, ఇజ్రాయేలీలారా, దేవునికి భయపడే వారులారా వినుడి. ఇజ్రాయేలుని ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించాను. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చాను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాను. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.